యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కిసాన్ యూత్ వినాయక మండపం దగ్గర యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేద్ చిస్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం భాయిపాయ్ అనే విధంగా గత 15 సంవత్సరాల నుంచి గ్రంథాలయ చైర్మన్ ఆవేద్ చిస్తి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని పెట్టి పర్యావరణం కాపాడే విధంగా చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అందరూ కూడా మట్టి వినాయకుని పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. భువనగిరి మున్సిపాలిటీలో 350 విగ్రహాలు పెట్టారని, ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్నదాన కార్యక్రమం వినాయకునికి ప్రత్యేక ఇష్టమని అన్నారు. 5వ తేదీన వినాయకుని నిమజ్జనాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల బందోబస్తు చేస్తామని తెలిపారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. साई प्रणव बालाजी नामोच्चाह प्रमीलादेवी नामोच्चाह राहुल श्री नाम गोत्रोद्भवस्या दत्तागरागता सर्वधर्मान् बाहि बाहि मंदात्मं वान्मय जिन्मयः धर्मान् कुमार महागणपतिं महाजनं सर्वकारं नमस्कारं अवधाकारं अवानुगणं अवधुर्गामवधारो वरस्तारो वरस्तारो वरघनतारो आयो आज्ञानोत्पयामि अतयोः ज्ञानोत्पयामि अतयोः ज्ञानोत्पयामि मुयागमनियन्दोत्पयामि उमयाज्ञस्नानः सत्कर्णे विष्णुनयामदेवाः भद्रं पश्येमाश्करिं యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. గణేశాయ నమః. మొత్తం జిల్లాలో చాలా అద్భుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తి ప్రపత్తులతోటి పండుగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా యువత మరియు అన్ని కూడా పార్టీలకి, వర్గాలకి, మతాలకి అతీతంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. జరపడమే కాకుండా సర్వమానత సమానత్వం, అందులో పేదలకి అన్నదానం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఈ గణేష్ పండుగల్లో ఉన్నటువంటి విశిష్టత. గణేశుడు అన్నదానానికి సంతోషిస్తాడు. పేదలకి కడుపు నిండా అన్నం పెడితే అంతకంటే మంచి ఆశీర్వాదం గణేశుడి దగ్గర నుంచి దొరకదు. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు కూడా అన్నదానాలు నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ టౌన్లోనే దాదాపు 300 మండపాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా అన్నదానాల కార్యక్రమం వందలాది మందికి, వేలాది మందికి పెట్టడం జరుగుతుంది. అది ఎల్లప్పుడూ వారికి, వారి కుటుంబ సభ్యులు కూడా మంచి జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ కిసాన్ నగర్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ ఇక్కడ మండపం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 15 సంవత్సరాల నుంచి మట్టితోనే గణపతుల్ని, అదేవిధంగా మిగతా అవతారాలని, లక్ష్మీనరసింహస్వామి అవతారాలను చేయడం అనేది ఈ కిసాన్ నగర్ ఈ గణేష్ ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితుల్లో అందరం కూడా మట్టి విగ్రహాల వైపు వెళ్లాలని ఆలోచనతో ముందుకు వస్తున్నాం. దానిలో భాగంగా వీరు ఎప్పటి నుంచో దశాబ్దానికి పైబడి కూడా వీరు ఇదే కంటిన్యూ చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి పరిణామం. అంతేకాకుండా ఇక్కడ రోజు ఒకళ్ళు అన్నదానం చేస్తారు. దానిలో భాగంగా మతాలకు అతీతంగా మనకున్నటువంటి లైబ్రరీ చైర్మన్ గారు ఈరోజు చిస్తి గారు, అవేద్ చిస్తి గారు ఈరోజు అన్నదానానికి రావటం అనేది మన జిల్లాలో, మన పట్టణంలో ఈ సర్వమత సమానత్వం ఎంత బాగా ఉంటుంది. మిగతా ముస్లిం ఫెస్టివల్ రోజు హిందూ పోవటం, హిందూ ఫెస్టివల్స్కి ముస్లిమ్స్ వచ్చి అన్న వితరణ చేయడం అనేది హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా డీసీపీ గారు మీ అందరం కలిసి కూడా నిమజ్జనానికి కూడా మంచి ఏర్పాట్లు చేసాం. గతం కంటే భిన్నంగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. చాలా ప్రశాంతంగా సంయమనంతో, చాలా క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమం కూడా 5వ తారీఖు వైభవంగా జరుపుకుందాం. ఎక్కడ కూడా ఏ లోటుపాటు లేకుండా కమిషనర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ ఏర్పాట్లోనే నిమగ్నమై ఉన్నారు. ఓం గణేశాయ నమః. So for the ongoing Ganesh festival, we have received around 3,600 applications for Ganesh, and all places our police is visiting, and we are making arrangements along with the municipal department, R&B department, electricity department, so that the festival goes on smoothly. And out of this 3,600, at many places the organizers and the Utsav committee people, they are organizing pujas and Annadanam programs. Here in Kisan Nagar today I have come for this Annadanam program where the pandal is organized by our district library chairman. So today along with the collector sir and I, we are visiting. And apart from this, the other thing which is important about this pandal, that they have erected a eco-friendly Ganesh. So it is they are giving a message that apart from the celebrating festival, they are also doing it in a responsible way, so that it doesn't create any problem for environment. And a lot of people they are taking part in this Annadanam, and they conduct this Annadanam for all 11 days, and they are doing it for past around 15 years.
So it's a great date, and on this occasion I take this opportunity to greet everyone a very Ganesh. Thank you. Engage one. So for the ongoing Ganesh festival, we have received around 3,600 applications for Ganesh, and all places our police is visiting, and we are making arrangements along with the municipal department, R&B department, electricity department, so that the festival goes on smoothly. And out of this 3,600, at many places the organizers and the Utsav committee people, they are organizing pujas and Annadanam programs. Here in Kisan Nagar today I have come for this Annadanam program, where the pandal is organized by our district library chairman. So today, along with the collector sir and I, we are visiting. And apart from this, the other thing which is important about this pandal, that they have erected a eco-friendly Ganesh. So it is they are giving a message that apart from the celebrating festival, they are also doing it in a responsible way, so that it doesn't create any problem for environment. And a lot of people they are taking part in this Annadanam, and they conduct this Annadanam for all 11 days, and they are doing it for past around 15 years. So it's a great date, and on this occasion I take this opportunity to greet everyone a very Ganesh. Thank you.